ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, సాయి భక్తులందరి కోసం ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక నువ్వు ఎదురు చూసే వార్త, శుభవార్త నీకు అందబోతుందమ్మా. ఇక ఒక్క నిమిషం కూడా అస్సలు ఆలోచించకు, వెంటనే ఇది విని ఆనందంగా అందుకో అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, ఎలాంటి శుభవార్తను తెలియజేయబోతున్నారు, ఇవన్నీ కూడా చక్కగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? చూడు తల్లి, ఇక నువ్వు నన్ను కోరింది, నువ్వు ఆశపడింది నీకు దక్కబోతుంది. చెప్పాలంటే నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతున్నావమ్మా. ఇక ఒక్క నిమిషం, ఒక్క సెకను కూడా అస్సలు ఆలస్యం చేయకు. ఆలస్యం చేసే కొద్దీ నువ్వే బాధపడాల్సి వస్తుంది. గుర్తుంచుకో తల్లి, ఇక నీ బాధ అంతా కూడా పక్కన పెట్టేసేయ్. అంతా కూడా అనవసరమే. ఈ రోజుతో, ఈ క్షణంతో నీ కష్టకాలం పూర్తవుతుంది. ఇకపై నీకు అంతా కూడా ఆనందమేనమ్మా. ఇప్పటి వరకు నువ్వు కన్నీటితోనే జీవితాన్ని గడిపావు కదా, ఇకపై ఆనందంగా జీవించబోతున్నావు. అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తావు తల్లి. ఇక నువ్వు అడిగింది నీకు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పటి నుంచి నీ కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోయి నీ జీవితమంతా ఆనందంగా, శాశ్వతంగా, సంతోషంగా ఉండబోతున్నావు. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు జరిగిన వాటిని తలుచుకొని ఏడుస్తున్నావు కదా, బాధపడుతున్నావు కదా. ఇక చాలు తల్లి, ఒక్కసారి నీ కన్నీటిని తుడుచుకొని కళ్ళు తెరువమ్మా. ఈ లోకాన్ని చూడు, నీ సాయి తండ్రిని చూడు, నీ బాబా ఏం చేస్తున్నారో చూడు. నీ కష్టాలన్నీ తొలగించేశాను తల్లి. ఇక నీ సమస్యలన్నీ కొంచెం కొంచెంగా నీ నుంచి దూరం అవుతాయి. నువ్వు తలపెట్టిన పనులన్నిటిలో కూడా నువ్వు విజయం సాధిస్తావు. అతి త్వరలోనే నా ఆశీర్వాదం వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది. బిడ్డా, మంగళకరమైన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరిపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాల్ని మాత్రం ఆపకు తల్లి. గుర్తుపెట్టుకో, ప్రయత్నిస్తే ఈ లోకంలో జరగనిదంటూ ఏదీ ఉండదమ్మా. నీకు తోడుగా నేనున్నాను కదా. భయపడకు, ధైర్యంగా ఉండు. నీ సాయి చెప్పిన ఈ ధైర్యంతోనే ముందుకు వెళ్ళు. అడుగు ముందుకు వేశావు అంటే నీకైన విజయం నీకోసం ఎదురు చూస్తుంది. మంచి మనసుతో ఉన్న నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నన్ను నమ్మిన నా బిడ్డల బాధ్యత మొత్తం పూర్తిగా నాది. నా బిడ్డలందరినీ ఎల్లవేళలా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ ఉంటాను. తల్లి, ఒకవేళ నీ ప్రయత్నంలో నువ్వు కింద పడిపోతే నిన్ను చెయ్యి పట్టుకొని మరీ పైకి లేపే బాధ్యత నాది. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. ఒక్కసారి నీ చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించు. నీ సాయి ప్రతి స్థానంలో ఉంటారు. నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నీ కుటుంబం అనేది ఇప్పుడు మంచి స్థాయిలో ఉంది. ఇక నువ్వు ఇలానే ఎవ్వరికీ హాని తలపెట్టకుండా మంచి చేస్తూ అడుగు ముందుకు వేశావు అంటే నీ కుటుంబం ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది. నువ్వు న్యాయంగా, నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీయే నీ కష్టాలన్నిటినీ తరిమేస్తుందమ్మా. చూడు తల్లి, ఎప్పుడైనా సరే నీ మనసు బాధపడినా, లేదా ఏదైనా కొన్ని విషయాల వల్ల కానీ, ఇతరుల్లో అన్న మాటల వల్ల కానీ గాయపడినా, లేదా నువ్వు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నీ సాయిని ధ్యానిస్తూ బాబా ఎక్కడున్నారు అని ఒక్కసారి ప్రేమగా పిలువు. ఆ క్షణం వెంటనే నేను నీ ముందుంటాను. నువ్వు నా నామాన్ని పఠిస్తూ ఉంటే నీ మనసులో ఉన్న ఎలాంటి గాయానికైనా సరే మందులా నా నామస్మరణ మారుతుంది. అవును బిడ్డ, నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో నన్ను తలుచుకో, నేను నీకు తోడుగా ఉంటాను. అలానే నీకు ఎప్పుడైనా భయం కలిగినా సరే నా విభూదిని నీ నుదుటిన ధరించు, నా నామాన్ని పఠించు. బాబా, నాకు భయంగా ఉంది బాబా, కాస్త ధైర్యాన్ని ఇవ్వండి బాబా, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అసలు ఒక్క అడుగు కూడా కదపలేకపోతున్నాను బాబా,
నన్ను కొద్దిగా ముందుకు నడిపించండి అని నువ్వు నన్ను తలుచుకున్న క్షణంలో అవి అన్నీ జరుగుతాయి. అసలు ఒక్కటి చెప్పనా తల్లి, నీది నాది ఎన్నో జన్మల బంధమమ్మా. నీ పూర్తి నమ్మకాన్ని నువ్వు నాపై ఉంచి కాస్త ఓపిక పట్టు చాలు. ఇక ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే అస్సలు పట్టించుకోకు. చెప్పనా బిడ్డ, నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైతే అస్సలు కృంగిపోవద్దమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే సమయానుగుణంగా అన్నీ అందేలా చేస్తాను. ఇప్పుడు కూడా నీ కోరికలు ఆశలు తీర్చడానికే నీ దగ్గరికి వచ్చాను. నేను ఎప్పుడూ నీతోనే, నీ పక్కనే నీకు తోడుగా ఉంటానమ్మా. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ కోరిక తీరడం ఆలస్యమైంది అని బాధపడుతూ అక్కడే కూర్చోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా. నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టావు అంటే నిన్ను ఇంకా కిందకి తొక్కడానికి వేల చేతులు నీ వద్దకు వస్తాయి. అదే నువ్వు పడిపోతే నిన్ను లేపడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదమ్మా. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు. పడిపోయావా? ఎవరి కోసం ఆలోచించకు, ఎవరి సాయం కోసం ఎదురు చూడకు. నీ బాబా పక్కనే ఉంటారు. లే తల్లి, లేచి ధైర్యంగా నిలబడు, ముందుకు వెళ్ళు. పడ్డ చోట నుంచే నువ్వు ముందుకు వెళ్ళావు అంటే నువ్వు ఇక విజయానికి అతి చేరువలోనే ఉంటావమ్మా. కాబట్టి ఏం జరిగినా సరే అంతా మంచికే అని అనుకో. నీ సాయికి ఇంకా ఇంకా దగ్గరవు. నేను నీతోనే ఉన్నాను కదా, ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా. సంతోషంగా ఉండు. చివరిగా ఒక్కటి చెప్పనా, నువ్వు భయపడుతున్నట్లుగా ఇక్కడ ఏదీ జరగదు తల్లి. నేను అస్సలు జరగనివ్వను. నీ ఆశలన్నిటినీ తీరుస్తాను. ఆనందంగా ఉండు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో స్వయంగా అదే నీ ముందు ఉంచుతాను. సంతోషంగా ఉండు బిడ్డ. నీ బాబా ఏం చేసినా సరే నీకోసమే కదా. ధైర్యంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకెందుకు చెప్పు దిగులు. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. అలానే ఆఖరిలో ఒక చిన్న మాట అని కూడా బాబాగారు చెప్పారు. ఇది ఖచ్చితంగా నిజమే ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక విషయం జరిగిపోగానే అక్కడే భయపడుతూ అసలు మనసులో ఏదేదో పెట్టుకొని భయపడిపోతూ అక్కడే ఆగిపోతాం. ఇలా ఎప్పుడైతే మనం అక్కడ ఆగిపోతామో ఇక ఆ క్షణం నుంచి మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఎప్పుడు కూడా భయపడుతూ అక్కడే ఆగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మనం భయపడుతున్నట్లుగా ఇక్కడ ఏది కూడా జరగదన్నమాట. అన్నీ కూడా మారుతాయి. బాబాగారు అన్నిటినీ మారుస్తారు. మనం ఒక పసిబిడ్డలా బాబాగారికి అనిపించినప్పుడు బాబాగారు మనల్ని ఎక్కడా కూడా ఒంటరిగా వదిలిపెట్టరు. ప్రతి క్షణం మనల్ని బాబాగారు అంటి పెట్టుకునే ఉంటారన్నమాట. ఎలా అంటే ఒక తల్లి తన చంటి బిడ్డను ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా తనని ఎలా అయితే గమనిస్తూ ఉంటుందో అలానే బాబాగారు ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తూనే ఉంటారు. మన తల్లికి మనం ఎప్పుడూ కూడా పసిబిడ్డలమే, అలానే మన సాయి తండ్రికి కూడా మనం ఎప్పుడూ కూడా పసిబిడ్డలమేనండి. మనల్ని చంటి పిల్లలుగా అనుకొని బాబాగారు అనుక్షణం మనల్నే కాపాడుతూ మన చుట్టూనే తిరుగుతూ మనం ఎక్కడ ఉన్నా సరే మనల్ని గమనిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కాబట్టి బాబాగారు చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వినండి, ఆచరించండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా మంచిగా మారుతుందన్నమాట. బాబాగారు చెప్పిన మాటలు మీ అందరికీ ఎంతో బాగా నచ్చాయనుకుంటున్నాను. వీటిని విసిరి పడేయకుండా, దూరంగా వేయకుండా బాబాగారు చెప్పినట్లుగా మనసులో ఉంచుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మారుతుందన్నమాట. సో ఇక మరి చూశారు కదండి, అది ఈ వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.